నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. గురుగారిని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి ద్వాదశ గ్రహ సంచారం, గురుగ్రహ సంచారం, అది మే 15వ తారీఖు వరకు మాత్రమే మాసంలో మొట్టమొదటి 15 రోజులు అనుకోనటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు, అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, అయిపోయింది అనుకున్న టైంకి వచ్చేసరికి మరలా మొదటికి రావటం, ఈ పనుల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు నిజంగానే ₹1,00,00,000 వస్తాయంటే మన దగ్గర ఉన్న 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ 10 లక్షలు ఖర్చు పెడతారు కానీ పని మాత్రం మళ్ళీ మొదటికి వచ్చేస్తుంటుంది. ఈ రకమైనటువంటి ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. కాబట్టి తగిన జాగ్రత్త. అది ₹1,00,00,000 పని అయినా సరే మన దగ్గర 10 లక్షలు ఉంటే ₹1,00,000 మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ 10 లక్షలు ఖర్చు పెట్టేస్తాను ₹1,00,00,000 వస్తాయి అనుకుంటే చాలా కష్టం, చాలా వరకు. కాబట్టి తగిన జాగ్రత్త. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అలాగే మనకంటే ఉన్నతమైనటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళతో గొడవలు జరగడం, ముఖ్యంగా గొడవలు జరిగి అంటే నిజంగానే బాస్ తలుచుకుంటే ఉద్యోగంలోంచి తీసేయొచ్చు, లేదా వాడి మీద ఏదైనా కంప్లైంట్ రాయొచ్చు, అవునా? అలాంటి పరిస్థితుల వల్ల ఉద్యోగంలో కూడా నిరుత్సాహం పొందేటువంటి పరిస్థితి, దానివల్ల కూడా బాధ కలిగేటువంటి పరిస్థితులు. విద్యార్థులకు ఎలా ఉంటుంది గురుగారు? విద్యార్థులకి మే 15 తర్వాత బాగుంటుంది నాన్న. అది ఎవరికైనా సరే మే 15 వరకు మిథున రాశి వారు కొంచెం వేచి చూడవలసినటువంటి పరిస్థితి తప్పనిసరిగా. ఇంకా ఒక మాట చెప్పుకోవాలి అంటే మే 15 తర్వాత ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం ద్వారా తప్పనిసరిగా కార్య సాధన చేకూరుతుంది. లేకపోతే మే 15 ముందు చేసుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో తప్పనిసరి పెట్టుకోవాల్సింది, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు ఎండింగ్ డేట్ ఒకటి ఉంటుంది, ఆ డేట్ లోపల మే 15 లోపల డేట్ వస్తే తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. కానీ తగినట్లుగా కాస్త ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితి. అట్లానే ఇంట్లో వివాహాది శుభకార్యాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కుదిరినటువంటి వివాహాది శుభకార్యాలు అంటే వివాహ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా కొంత నిరాశ కలిగించడం, గొడవలు జరగడం. ఇప్పుడు ఒకసారి అద్దం పగిలిపోయిందంటే అతికిచ్చిన అద్దం అతికిచ్చిందా అని ఉంటుంది, కానీ అసలైన అద్దం లాగా ఉండదు కదా. కాబట్టి వివాహ బంధ విషయంలో ఏ చిన్న గొడవైనా పెళ్లికి ముందు జరిగింది అంటే పెళ్ళైన తర్వాత కూడా దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తగా మాట్లాడటం, నోటి దురుసుతనం తగ్గించుకొని మాట్లాడటం అనేటువంటిది చాలా సూచించదగినటువంటి విషయం. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా మే 15 తర్వాత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారుతారు. ఇక లాభం లేదు, ఎన్ని వైద్యాలు చేయించినా ఇట్లానే ఉంటారు అనుకునేటువంటి వారు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మే 15 తర్వాత తయారవ్వటం. ఇప్పుడు మనవరాలు పెళ్ళిళ్ళు చూడాలనుకుంటారు పెద్దలు, ఈవిడ చూడకుండానే పోతుందేమో, ఈయన చూడకుండానే పోతాడేమో అనుకునేటువంటి పరిస్థితిలో కూడాను మనవరాలి పెళ్లి చూసి మనవరాలికి సంతానం కలిగేంత వరకు జీవనం కొనసాగించేంత పరిస్థితి మాత్రం తప్పనిసరిగా మే 15 తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి కలిగేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఓకే, ఈ రాశి వారికి గృహయోగం ఉంటుందా గురుగారు? తప్పనిసరిగా నాన్న. నిజంగా చెప్పాలి అంటే వీరికి రాబోయే రోజులు అంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో అతి తొందరలో ఇల్లు కొనుక్కోవటమో కట్టుకోవటమో, స్థలయోగము, భూయోగం, భూగృహ యోగాలు తప్పనిసరిగా వరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి కూడాను నిజంగా ఒక మాట చెప్పాలంటే మే నెలలో 15వ తారీఖు తర్వాత ఇల్లు తీసుకోవడానికో, కొనుక్కోవడానికో, ఇల్లు కట్టించడానికో, భూమి కొనడానికో ప్రయత్నించండి. మీరు తీసుకున్న రేటు కొన్ని నెలల తర్వాత రెట్టింపు దశకి వెళ్ళి మీకు ఆనందాన్ని కలుగు చేసేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇప్పుడు ₹100 పెట్టి అనుకుందాను నాన్న, ఒక 10 లక్షలు పెట్టి ఒక స్థలం తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇదే 10 లక్షలు కొన్ని నెలల తర్వాత 25 లక్షలు, 30 లక్షల రూపాయలు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో భవిష్యత్తులో మంచి యోగం కలగబోతుంది. అది కూడా అతి కొద్ది నెలలలో మాత్రమే, ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అతి కొద్ది నెలలలో మాత్రమే ఈ యొక్క మిథున రాశి వారు పెట్టేటువంటి పెట్టుబడి రెట్టింపు దిశలో లాభాన్ని ఇస్తుంది.
ఓకే, అలాగే సినీ రంగంలోకి వెళ్ళే వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది గురుగారు? రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు నాన్న. కానీ ఈ వెంట ఉండేటువంటి వ్యక్తులు కొంత మోసపూరితమైనటువంటి పరిస్థితులు, ఇతను ఎదురుగా నవ్వుతూ నమస్కారం చేస్తూ వంగి వంగి దండాలు పెట్టేటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళి ఇతన పతనానికి కావలసినటువంటి అన్ని చర్యలు చేస్తూ ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళల్లో కూడాను కొంచెం పొట్టిగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళకి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళను కొంచెం గమనిస్తూ ఎంతలో ఉంచాలో అంతలో ఉంచి, పై అధికారులకి వీళ్ళ గురించి, అంటే ఇప్పుడు నేనున్నాను, నా పక్కన ఇంకొకళ్ళు ఉంటే మనవాడే అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటారు. ఈ పరిచయంతో ఇతన్ని తొక్కేసి పక్క వీడు మాత్రం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి రకమైనటువంటి ఫిజిక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యక్తిని మాత్రం జాగ్రత్తగా నమ్మటం అనేటువంటిది, తక్కువగా చేసుకోవడం అనేటువంటిది మంచి విషయం. అలాగే సినీ ఇండస్ట్రీ వాళ్ళకు వచ్చేసరికి ఈ మే నెలలో మంచి యోగాలు ఉంటాయి తప్పనిసరిగా. అంటే అంతకుముందు ఉన్నటువంటి నటులు కావచ్చు, నిజంగా సీనియర్ నటులు ఉంటారు మనకి, బాగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు. నిజంగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళ రోజుల్లో సీనియర్ నటులు తిండికి కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలా చనిపోయినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా మంచి యోగాన్ని కలిగజేసేటువంటి మాసంగా మే నెలని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది మన వంతు. అలాగే ప్రభుత్వం, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులు, వీళ్ళకు కూడా ప్రమోషన్స్ అందినట్లుగా ఉంటాయి, కానీ అందవు నాన్న. ఈ ఒక మే నెలలో మాత్రం కొంచెం కష్టతరంగానే ఉంటుంది. ఇందాక చెప్పే కదా, కొంచెం హైట్ తక్కువగా ఎర్రగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారని, వీళ్ళకి వచ్చేటువంటి ప్రమోషన్స్ ఆపటానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీళ్ళతో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనపడుతుంది. ఓకే, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? విదేశీయాలు వెళ్ళే వాళ్ళకు కూడా నాన్న పరవాల మరీ గొప్పగా ఉంటుందని చెప్పను. దీంట్లో 100 మంది ప్రయత్నిస్తే కనీసం ఒక 30 మంది మాత్రం విదేశాలు వెళ్ళడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. మిగిలిన 70 మందికి నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఈ మే నెలలో అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. ఒక మాట చెప్పాలంటే ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్పలేం. ఆ 30 మందిలో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి పరీక్షించుకోవటమే. కాబట్టి మనం ప్రయత్నం చేసిన తర్వాత విఫలమైతే ఎక్కువగా మనకి నిరాశ, బాధ, అరే రాలేదు, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించాలి. నిజంగానే ఒకసారి వీసాకి పెట్టాలంటే 30-40 వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. 30-40 కాదు, ఇంకో చోటికి ఎక్కడైనా ఇంటర్వ్యూ వచ్చిందంటే కనీసం 60 వేల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి, అవునా? కాబట్టి అట్లాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ నెలలో ఆపుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. ఓకే, మిథున రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? నాన్న, మిథున రాశి వాళ్ళు శనగలు ఉంటాయి నాన్న, మనకి తినేటువంటి శనగలు ఉంటాయి. చక్కగా ఒక 1/2 కేజీ తీసుకొచ్చి గుగ్గిళ్ళు లాగా తయారు చేసి, నవగ్రహాలలో గురుగ్రహం దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి, నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకొని ముష్టి వారికి పంచిపెట్టండి. దీని ద్వారా మంచి యోగం కలుగుతుంది. వాళ్ళు అనుకున్న పనులు ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది. ఈ శనగలు ఎంత నాన్న? 1/2 కేజీ అంటే మహా అయితే 20 రూపాయలు ఉంటాయేమో, 30 రూపాయలు ఉంటాయేమో. అంటే చక్కగా ముందు రోజు నీళ్ళలో పెట్టి నానబెడితే గుగ్గిళ్ళు లాగా తయారవుతాయి. గురుగ్రహానికి నివేదన పెట్టండి, బయట ముష్టి వాళ్ళకి పెట్టండి. ముష్టి వారికి ఎవరికైనా పంచే ముందు ఇంట్లో చిల్లర నాణ్యాలు ఉంటాయి కదా, కాయిన్స్, నీళ్ళల్లో తడుపుకొని తీసుకొని వచ్చి ఒక గుప్పెడు శనగలు పెట్టడం, ఒక కాయిన్ ఇవ్వడం, ఇంకోటికి ఇంకో గుప్పెడు శనగలు పెట్టడం, ఇంకో కాయిన్ ఇవ్వడం. ఇలా ఇచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం అనేటువంటిది వీరికి మంచి పరిహారంగా చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.